వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందూ సోదరులారా తస్మాత్ జాగ్రత్త. అన్నలారా, పెద్దవాళ్ళైతే బాబాయిల్లారా, పెద్దనాన్నలారా, తమ్ముళ్ళారా, తండ్రి సమానులైన వాళ్ళందరికీ చెప్తున్నా, మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక దేశంలో బుర్కా జిహాద్ మొదలైందా అనే అనుమానాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంటే ఒక విక్టిమ్ కార్డును ఉపయోగించుకుంటూ పాడు పనులు చేసినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు బుర్కాలు లేకుండా, ఏం లేకుండా అనవసరంగా నిండు ప్రాణాలు తీసుకుంటూ, లేకపోతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇది తప్పు అని పోలీసులు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు వెంటనే విక్టిమ్ కార్డులను ఉపయోగించుకుంటూ బుర్కాలు వేసుకొని వీళ్ళు మాట్లాడే లేదా వీళ్ళు చేసే పనులు చూస్తుంటే ఇదేదో పెద్ద కుట్రలాగా ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. మీ అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో లైకుల కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో, లేకపోతే డబ్బుల కోసమో కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తిస్తూ వాళ్ళు నాశనం అయిపోవడమే కాదు, ఎదుటి వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. అదే కేరళలోని కొచ్గీడ్ జిల్లాలో జరిగిన దురదృష్టకరమైన ఘటన. షంజితా ముస్తఫా, గుర్తుపెట్టుకోండి, షంజితా ముస్తఫా ఎవరంటే, ఇగో ఈ దిక్కుమాలిన ఆమె. ఈమెకు సంబంధించి నేను ఇంకా చూపిస్తా. ఎస్, నేను ఇవాళ చాలా మాట్లాడాలి, మీతో చాలా చూపించాలి. అందుకే ఇగో ఈవిడే కనిపిస్తోంది కదా, ఇక్కడ బుర్కా ఉందా? లేదు. ఈమె చేసిన పని కనిపిస్తుందా? ఆవిడే షంజితా ముస్తఫా. ఆమె వయసు 35 సంవత్సరాలు. ఈమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్. ఈమెకు ఇన్స్టాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు, ఈమె ఎవరో తెలుసా? IUML అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరపున ఎన్నికల్లో కూడా నిలబడ్డది. సాంప్రదాయ ఇస్లాం పద్ధతులు గట్టిగా అమలు చేయబడుతున్న కేరళలో IUML సిద్ధాంతం ఫాలో అయ్యే ఈ ముస్లిం మహిళ బురకా లేదా హిజాబు లేకుండా బాగా కనబడేలా సాధారణ దుస్తువులు వేసుకొని ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తూ నాకేదో జరగబోతోంది, నన్నెవడో హిందూ తాకబోతున్నాడు, అది నాకు ముందే తెలిసింది అన్నట్టుగా వీడియో తీస్తూ పాపం 42 ఏళ్ల దీపక్ అనే సేల్స్ మేనేజర్ని అసభ్యంగా తనను తాకాడు అనే విధంగా చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అంతే. ఇక తను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తనకున్న ఫాలోవర్స్ ఆ వీడియోని విచ్చలవిడిగా వైరల్ చేసి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చేసాయి. తనే తప్పు చెయ్యకపోయినా తన పని తాను చేసుకొని పోయే దీపక్ మనస్తత్వం కలగవాళ్ళు దీన్ని తట్టుకోలేకపోయారు. మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దురదృష్టం ఏంటంటే తను పుట్టినరోజే తన జీవితాన్ని చాలించాడు. గత వారం 18వ తారీఖు అంటే జనవరి 18 ఆదివారం దీపక్ పుట్టినరోజు. కానీ అదే రోజు తన మీద వచ్చిన నిందను, అది నింద మాత్రమే, నిజం కాదు, ఓ పనికి మాలిన దాని ఏమంటారు ఆలోచన వల్ల, అది చేసే దాష్టికం వల్ల నేను బలైపోయానే తప్ప నేను అలాంటి వ్యక్తిని కాదు అని ఒక్కొక్కరి దగ్గర ప్రూవ్ చేసుకోలేక, లేకపోతే అదే సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి తనను నిరూపించుకోలేక, ఎలా నిరూపించుకోవాలో తెలియక ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కడే కొడుకు, పెళ్ళయింది. కానీ ఈ దౌర్భాగ్యమైన ఆమె చేసిన పనికి పరువు ప్రతిష్టకు భంగం కలిగింది. దాంతో చనిపోయాడు. తల్లిదండ్రులు మొత్తం అంతా సీన్ రివర్స్. ఎప్పుడైతే ఈ ఆత్మహత్య న్యూస్ సంచలనమైందో పోలీసులు ఈమెకు సంబంధించిన దాష్టికానికి సంబంధించి, ఇగో ఈడ బుర్కా వేసుకొని పోలీసులు పట్టుకపోతారు కదా, ఆమె
నేను చెప్తా. ఇక ఇదొక న్యూస్ వైరల్ కావడం, ఈ న్యూస్ వల్లే దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారో పోలీసులు కేరళలో బస్సులలో సీసీటీవీలు ఉంటాయట. ఆ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిందట. అందులో షంజితా ముస్తఫా మొదట దీపక్కి సమాంతరంగా నిలబడి ఆ తర్వాత తన స్థానాన్ని మార్చి అతనిని తగులుతూ వీడియో రికార్డ్ చేసింది. అంటే కావాలనే ఈ మొదన స్టెప్ది ఓ హిందూ సోదరుడి ప్రాణం తీయడానికి, ముస్లిం అమ్మాయిల మీద ఇలా ఉంది అని సమాజంలో చూపించి భారతదేశంలో ముస్లిం మహిళల మీద వివక్ష జరుగుతోంది, ఏది పడితే అది చేస్తున్నారని చూపించడానికి ఇడా సిగ్గులేని పని చేసి, మాలిన పని చేసి ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు బుర్కా ఎట్లా వేసుకుందో చూడండి. ఏమ్మా ఆ రోజు ఎందుకు వేసుకోలే బుర్కా? ఓహో అంటే ఈ మధ్యకాలంలో మీరు చూసారా, జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పాకిస్తాన్ వేదికగా పట్టుకొని ఇక్కడ భారతదేశంలో అనేక కుట్రలు చేయడానికి, లేకపోతే భారతదేశం యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగించారు. నాకు దీన్ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇలాంటి దాని మీద ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున చేయాలి. చాలా గొప్పగా సిద్ధాంతాలని పాటిస్తాం ఇది అన్న వాళ్ళు మొగాడు తాకడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు బుర్కా లేకుండా వీడియోలు తీస్తారా? నువ్వు చేసిన పని వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అని చెప్తే బురకాలు వేసుకొని ఇట్లా పోలీసుల దగ్గరికి వెళ్తారా? పోలీసులు పట్టుకున్నప్పుడు దీనికి సంబంధించిన అసలు వాస్తవాలను కూడా నేను చెప్తా. అయితే బస్సులో ఉన్న సీసీటీవీలను చూస్తున్నప్పుడు ఈమె కావాలని సమాంతరంగా నిలబడి అతను తాకిందని, అది తాను కావాలని చేసిన వీడియో అని చాలా క్లియర్గా కనిపించింది. ముస్తఫాను దీపక్ అసభ్యంగా తాకినట్లు బస్సు సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఎవ్వరూ ఈ ఇబ్బంది గురించి చెప్పలేదు. ఒక మగాడు బస్సులో కానీ లేకపోతే మరో చోట కానీ మనల్ని ఇబ్బందికరంగా తాకినప్పుడు మనం స్పందించే తీరుంటుంది. లాగి కొడతాం. లాగి కొట్టలేకపోయినప్పుడు కనీసం మన వెనక నిల్చున్న ఎవరైనా అన్నుంటే అన్న కొంచెం మీరు ముందు నిల్చోరా అని చెప్తాం. అంటే మనం ఇబ్బంది పడుతున్నామని కనీసం మన పక్కన ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది. కానీ ఇది ఇబ్బంది పడుతున్నట్టు ఎవరికి కనబడలేదు. ఎందుకంటే ఇది ఇబ్బంది పడలేదు. ఓ నిండు ప్రాణం తీయడానికి ఒక స్కెచ్ చేసుకొని వచ్చింది. పోలీసులు ఇద్దరూ బస్ ఎక్కిన సమయం నుంచి ఫుటేజ్ని పరిశీలించారు. సిబ్బంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. షంజితా ముస్తఫా పోస్ట్ చేసిన 2 వీడియోలు ఎడిట్ చేసినవి. అంటే ఆమె చేసిన వీడియో ఎడిట్ చేసి దానికి ఎలా కావాలి, దానికి ఎలా సింపతి రావాలి, దానికి ఎలా వ్యూస్ రావాలి అనే విధంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది. వీడియో రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్ను పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అదే కీలక సాక్ష్యం. ఆ ఫోన్ కోసం నిన్న నైట్ ఇవాళ మార్నింగ్ ఆ ఫోన్ కూడా దొరికినట్టయితే వస్తుంది. దానికి సంబంధించి మనకు పూర్తి సమాచారం రాలేదు. ఇక జనవరి 19న దీపక్ కుటుంబం ఫిర్యాదు చేయగానే కొచికోడ్ మెడికల్ కాలేజ్ పోలీసులు షంజితా ముస్తఫాపై ఆత్మహత్యకు ప్రేరేపణ BNS సెక్షన్ 108 మరియు ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు అవ్వంగానే బిడ్డ పారిపోయింది. ఇన్స్టా అకౌంట్ మొత్తం ప్రైవేట్ చేసింది. ఈమె అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేసేసింది. ఇంకో విషయం తెలుసా, ఈమె దుబాయ్లో పనిచేస్తుందట. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం దుబాయ్లో పనిచేస్తుంది కదా, అడ్డమైన పనులు చేసి భారతదేశంలో హిందువులకు రక్షణ లేదు, ముస్లిం స్త్రీలకు రక్షణ లేదు, హిందువులంతా ఇంత దరిద్రంగా ఉన్నారు, ఆడోళ్ళని ఇంత చీప్గా చూస్తారు అని ప్రపంచానికి చూపించాలని ఒక పక్కా స్కెచ్ చేసింది. మరి ఎవడేమన్నా డబ్బులు ఇచ్చిండా లేకపోతే ఇంకేమన్నా ఇచ్చిండా దీనికి తెలవదులే. కానీ దీపక్ తాను తీసుకున్న ప్రాణానికి న్యాయం చేయడానికి పోలీసులు అడుగు ముందుకు వేయడంతో దుబాయ్ పారిపోవడం కాదు, ఆమెను పట్టుకున్నారు. దీని మీద కేరళ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ HSRC కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. ఇది ఒక కేసు అయితే, నేను ఇంకొక కేసు గురించి కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఎస్, ఈవిడ మాటలు వినండి. ఇక్కడ ఈమెడకు బుర్కా లేదు, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈవిడ గురించి కూడా మాట్లాడదాం మనం. अब मेरी गुजारिश है आप सबसे कि आने वाले 5 साल बाद भी जब इलेक्शंस होंगे इंशाल्लाह, आप लोगों को उस इलेक्शन में इससे भी बड़ा मुंह तोड़ जवाब उनको देना है. पूरे के पूरे मुमरा ఇక్కడ చెయ్యి కూడా గుర్తుపెట్టుకోండి. మరి నేను ఫోటో చూపిస్తా మీకు. कि इन लोगों को यहाँ से बुरी तरह से पछाड़ के भेजना है इंशाल्लाह. हर एक कैंडिडेट इंशाल्लाह 5 साल बाद सिर्फ और सिर्फ MIM का आएगा, क्योंकि आप इलेक्शन में आप मजलिस की ताकत समझ चुके हैं और ये ताकत हमको अल्लाह से आती है. अब मेरी गुजारिश है आप सबसे कि ఈవిడ AIMIMకి సంబంధించి ముంబైలోని ఒక ఏరియా నుంచి కౌన్సిలర్గా గెలిచి ఈవిడ మాట్లాడుతున్న మాటలు విన్నారు కదా. इंशाल्लाह आने वाले 5 साल बाद
भी जब इलेक्शंस होंगे इंशाल्लाह, आप लोगों को उस इलेक्शन में इससे भी बड़ा मुंह तोड़ जवाब उनको देना है। पूरे के पूरे मुमरा को ग्रीन कलर से ऐसे रंगना है कि ముమ్రాను మొత్తం గ్రీన్ కలర్ చేస్తుందట. హే అమ్మా, నిన్ను ఎలక్షన్లో గెలిపించింది ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయమని, అంతేగాని మతోన్మాదాన్ని పెంచి పోషించమని లేకపోతే మత చాదస్తవాదాన్ని రెచ్చగొట్టమని కాదు. నువ్వు మౌల్వీబో ఇంకొకల్లో కాదు, ప్రజలను పరిపాలించే ఒక నాయకురాలిగా ఉండాలి. ఓ అమ్మా, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మొహాలు చూపించమంటే కూడా బుర్కా తీయడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఓకేనా మీకు? लोगों को यहाँ से बुरी तरह से पछाड़ के भेजना है इंशाल्लाह। ఇక్కడ మిగిలిన వాళ్ళని పంపిస్తుందట. ఎవరిని పంపిస్తుంది? ముస్లిమ్స్ కోసం మొత్తం దాన్ని బూమ్రాని మొత్తం గ్రీన్గా మార్చేస్తుంది. మార్చేసి మిగిలిన వాళ్ళని ఈ నుంచి పంపించేస్తా అంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? మీరే ఆలోచించుకోవాలి. అంటే ఇంత మతోన్మాదాన్ని రెచ్చగొట్టేదాన్ని మాట్లాడేటప్పుడు వీళ్ళకు బుర్కాలు అవసరమే లేదు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు వైరల్ అయిన తర్వాత విక్టిమ్ కార్డులు ఎలా ప్లే చేస్తారో చూపిస్తా చూడండి. రైట్. पार्टी का झंडा भगवा होता तो मैं ये बोलती कि भगवा का रंग टाको, बट वो नहीं था। ऑरेंज कलर का अनफॉर्चुनेटली नहीं है। एमआईएम का झंडा ग्रीन कलर का है तो ग्रीन कलर है तो ग्रीन बोला जाएगा। अब इसको उनकी पार्टी से ये जो भी चीजें आ रही है, आप देखो, अच्छाई जब उभर के आती है ना तो उसकी टांग खींचने के लिए पीछे लोग लग जाते हैं। तो अब 3 दिन भी नहीं हुआ इलेक्शन जीतकर और इन्होंने धार्मिक राजनीति का गेम चालू कर दिया है। तो रिलीजियस पॉलिटिक्स जो है इनकी तरफ से किया जाता है, वही किया जा रहा है। जबकि मेरा जो स्टेटमेंट था वो पॉलिटिकल पार्टी लेवल पे था, प्योरली पार्टी लेवल का स्टेटमेंट था। उनके झंडे का कलर कुछ और है, मेरे झंडे का कलर कुछ और है, तो मैं मेरी पार्टी का ही प्रचार करूंगी। तो मैं बोलूंगी कि मैं चाहती हूँ कि मुमरा को हिरवा रंग में रंग दो। अगर भगवा होता तो बोला जाता कि भगवा में रंग दो, लेकिन उन्होंने इसको कम्युनल पॉलिटिकल लेवल पे लेकर चले गए, जो कि कोई कम्युनिटी को ठेस पहुंचाने के लिए उसकी मेरी मंशा नहीं थी। और दूसरी बात ये कि हमारे संविधान में कहीं नहीं लिखा है कि हरा कलर मुसलमानों का है, भगवा कलर हिंदुओं का है। ये कलर बांट रहे हैं, ये जानवर बांट रहे हैं, ये लोगों को बांट रहे हैं। तो ये बांटने काटने वाली राजनीति को खत्म करने का वक्त अब आ चुका है। कम्युनल पॉलिटिक्स अपने दिमाग से निकालो। जब हमारी सोच सेक्युलर है तो मुंह से बातें कम्युनल नहीं निकल सकती। ఈమె మాట్లాడుతూ చూపించింది ఏంటంటే, నేను చూపిస్తా. ఈమె ఫస్ట్ మాట్లాడేటప్పుడు సభలో ఎప్పుడైతే ఈమె మాట్లాడుతుందో ఇది ఫోటో కనిపిస్తోందా? ఇక్కడ ఎక్కడైనా కాషాయ దారం ఉందా? లేదు. అలాగే ఈమె వేసుకున్న బుర్కా కూడా లేదు. కానీ అదే టైంలో ఈమె ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా చేతికి కాషాయం దారం వచ్చేసింది. కనబడుతుందా? ఈడ నేను సెక్యులరు, బుర్కా వేసుకొని నేను ఎంఐఎం పార్టీలో ఉన్నా కాబట్టి ఆకుపచ్చ రంగు చేస్తా అన్నా. అదే బీజేపీలో ఉంటే కాషాయము, ఇంకో పార్టీలో ఉంటే ఏమ్మా ఏ బీజేపీ లీడర్ అయినా ఎస్ నేను ఈ నియోజకవర్గంలో గెలిచినా ఇక్కడ మొత్తం కాషాయం రంగు పూసేస్తా, హిందువులు తప్ప ఇంకెవ్వరు లేకుండా వాళ్ళని నరిమి కొడతా అంటే ఈ పార్టీకి సుడో సెక్యులర్లు, సుడో మేధావులు, కమ్యూనిస్టు భావజాలం వాళ్ళు, మానవ హక్కుల వాళ్ళు, ఇంకా 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 ఎంతోమంది గొంతులు చించుకొని అరిసేటోళ్ళు ఇప్పుడేమైంది అంటే మాట ఎందుకు రావట్లేదు అని బుర్కాతోటి విక్టిమ్ కార్డులుగా మారి వీళ్ళు జిహాదీని వ్యాప్తి చేయించాలి అనుకుంటున్నారా అనేది సోషల్ మీడియాల నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసాము ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి కార్ బ్లాస్ట్, దాంట్లో షమీం ఆమె చేసింది కూడా అదే, పేరుకు మహిళ, బుర్కా వేసుకొని 100 మంది ప్రాణాలు తీయడానికి కావాల్సిన పదార్థాలను తయారు చేయడంతో పాటు టీమును తయారు చేయడంలో కీలక వ్యక్తి. ఈ మధ్య కాలంలో మనం చూసాం పాకిస్తాన్ నుంచి చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏమని అనంటే మేము మహిళలను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాం జిహాదీ చేయడానికి, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ఓట్లేసేటప్పుడు ముఖం చూడొద్దు. వీళ్ళు పట్టాలు తీసుకునేటప్పుడు అసలు ఆ పట్టా ఇస్తుంది ఆ వ్యక్తికైనా వేరే వ్యక్తికి అనడానికి కనీసం ఈ పై నుంచి తొలగించి చూడొద్దు. అది వాళ్ళ మత విశ్వాసం, గౌరవిద్దాం. కానీ రెచ్చగొట్టేటప్పుడు, నిండు ప్రాణాలను తీసేటప్పుడు ఏడమైనా మీ బుర్కాలు ఎందుకు లేవు? మీ బుర్కాలు
అదే మీరు రెచ్చగొట్టారు, మీ వల్ల నిండు ప్రాణాలు పోయినాయి అంటే అయ్యోయ్యో భారతదేశంలో ముస్లిం మహిళల మీద చూడండి ఎట్లా చేస్తారు అనుకునేదిగా విక్టిమ్ కార్డులు చూపించుకుంటూ బుర్కాలు వేసుకొని వస్తారు. సో దేశంలోని హిందూ అన్నలారా తమ్ముళ్ళారా జర భద్రం. ఇలాంటి గ్యాంగ్ మీ పక్కనే జరగచ్చు, ఏదైనా జరగచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పటి వరకు లవ్ జిహాద్ పేరుతోటి హిందూ ఆడపిల్లలనే కబలిచ్చేస్తున్నారు అనుకున్నా, కానీ దీపక్ అన్న ఇష్యూ చూసిన తర్వాత హిందూ మగ పోరగాళ్ళ ప్రాణం తీయడానికే కొందరు శూర్పణఖలు సిద్ధమైపోయారు జిహాదీల రూపంలో అని అర్థమవుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. విక్టిమ్ కార్డు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ప్లే చేస్తున్నారు? వీళ్ళు ఇక్కడ మనం తప్ప ఇంకొకరు లేకుండా వెళ్ళగొడతామనడం వెనక ఉద్దేశం ఏంటి? నేను గెలిచిన బూమ్రాను మొత్తం ఆకుపచ్చగా చేస్తామనడం వెనక ఉద్దేశం ఏంటి? మత విద్వేషాలను సాధారణ ప్రజలలోకి చొచ్చించి సాధారణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి సీట్లో కూర్చొని ఆనందం పొందుతూ తమ సీటుకు ఎసరొచ్చినప్పుడు మేము సెక్యులర్ అని మాట్లాడే ఈ విక్టిమ్ బురకాల అసలు నిజాలు తెలుసుకోండి, ప్రశ్నించండి. నాకు ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అలాగే వాటికి సంబంధించిన కామెంట్స్ చూసిన తర్వాత ఇవన్నీ మీకు చెప్తూ మిమ్మల్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జర భద్రంగా ఉండండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్న ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్. దీంతో పాటు ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్ వాయిస్కి చేతగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.